మేలుకోరి చెప్పే వచనం ప్రవచనం. మనిషికి బలాన్ని, మనసుకు ప్రశాంతతని కలిగించేది ప్రవచనం. మరి ఈ వారం ప్రవచనం సెగ్మెంట్లో సనాతన ధర్మ శాస్త్రాల్లోని విశిష్టతలను అందరికీ పంచి సమాజానికి విలువైన జ్ఞాన సంపదను అందిస్తున్న ప్రముఖ సనాతన ధర్మ శాస్త్ర ప్రవచనకర్త డాక్టర్ శిల్పా గారి విలువైన మాటలను ఇప్పుడు విందాం. జై శ్రీకృష్ణ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము గురు పౌర్ణమి గురించి వినబోతున్నాము. ఇప్పుడు త్వరలోనే మనకు గురు పౌర్ణమి రాబోతుంది. గురు పౌర్ణమి అంటే ఏంటిది, ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అంటే అందరూ చేసుకోవాలి. గురు పౌర్ణిమని మనం వ్యాస పౌర్ణిమ లేదంటే బాదరాయణ పౌర్ణిమ కూడా అంటాము. గురు పౌర్ణిమ రోజు మొదట పూజించేది ఎవరిని అంటే మన అమ్మని మనం పూజించాలి. పూజించాలి అంటే ఆవిడ్ని కూర్చోబెట్టి ఏదో పూలు అర్పించే అవసరం లేదు, కానీ అమ్మ నాన్నని నమస్కారం చేసుకోవాలి. ఎందుకు అంటే మొదట బిడ్డ పుట్టిన తర్వాత ఎలా లేవాలి, ఎలా మాట్లాడాలి, తనకు నడక, తనకు మాట, ఏం చేయాలో ఎలా చేయొద్దో అని మొదట మనకు గురుకులం ప్రారంభమయ్యేది అమ్మతోనే. కాబట్టి మాతృదేవోభవ అన్నదే మొదట వచ్చింది మనకు. మొదటి పూజ అమ్మది. తర్వాత పితృదేవోభవ, పిత. అమ్మ నాన్నలే మనకు సంస్కారం ఇస్తారు. కాబట్టి ఆ రోజు తప్పకుండా, రోజు చేస్తే చాలా మంచిది, లేదు అంటే ఆ రోజైనా అమ్మ నాన్నకు పాదవందనం చేయాలి. ఎందుకు అంటే మనం ఏదైతే ఇప్పుడు ఉన్నామో దానికి కారణం తప్పకుండా అమ్మ నాన్నలే. వాళ్ళ రుణం మన మీద ఉంది, నమస్కారం చేయాలి. మూడవది ఆచార్య దేవో భవ. ఇప్పుడు గురువు అనేసరికి దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. మనకు స్కూల్లో, పాఠశాలల్లో అంటే మనకు నేర్పించే గురువులు ఏబిసిడి అ ఇలాగ నేర్పించి మనకు స్కూల్ శిక్షణ ఏదైతే ఇస్తారో వాళ్ళు కూడా మనకు గురువులే. అలాంటి వాళ్ళు కూడా మనకు సంపర్కంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఫోన్ చేసో లేదంటే కలిసో ఏదో ఒకటో పూలు పళ్ళు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కూడా నమస్కరించాలి. అసలైన గురువు దానికి అర్థం ఏమిటి అంటే ఏ గురువు అయితే మనల్ని మోక్షానికి తీసుకెళ్తారో అలాంటి గురువులను మాత్రమే అసలు మనం గురువు అన్న పదం వాడాలి. వీళ్ళందరూ టీచర్స్, నేర్పిస్తారు మనకు ఇది చేయాలి, ఇది చేయకూడదు. కానీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనం వాడే శ్లోకము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న పదం మనం సద్గురువుల కోసం వాడతాము. ఆ గురువే బ్రహ్మ, ఆ గురువే విష్ణువు, ఆ గురువే శివుడు. ఎలాగా మరి బ్రహ్మలాగా 4 ముఖాలైతే లేవే, ఆయన బ్రహ్మ ఎలా అవుతారు అని కొంతమంది కనిపించవచ్చు. ఎందుకు ఆయన బ్రహ్మ అంటే బ్రహ్మ చేసేది సృష్టి రచన. అలాగే మనము ఎప్పుడైతే సద్గురువులను స్వీకరిస్తామో, సద్గురువులు ఎప్పుడైతే మనల్ని స్వీకరిస్తారో మొదట చేసేది వాళ్ళు మన తల మీద చేయి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మనకు కొత్త జన్మ అనేది లభిస్తుంది. ఇప్పుడు దాకా ఏదో పాపపుణ్యాలు అవన్నీ చేశామో దాంతో అయిపోయింది. కానీ ఎప్పుడైతే గురువుగారు మనల్ని స్వీకరిస్తారో ఒక కొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఎక్కడికి, ఈ శరీరం అంటే ఏంటిది, నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా ఉద్దేశం ఏంటిది, ఈ శరీరం అంటే ఉన్నప్పుడైతే బతకడం ఓకే, చనిపోయిన తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మనకు మార్గదర్శన చేసేది సద్గురువులు. కాబట్టి నవీన జన్మ, కొత్త జన్మనిచ్చారు కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు. గురురు బ్రహ్మ, గురుర్ విష్ణు. విష్ణుమూర్తి ఏం చేస్తారు, విష్ణుమూర్తి పాలిస్తారు. సృష్టిని పరిపాలించేది విష్ణుమూర్తి. మనం చూస్తాం పురాణాల్లో, ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఏదన్నా జరిగింది గొడవ, రాక్షసులు వచ్చారు, అలా అయింది ఇలా అయిందంటే పరిపాలించేది, మొత్తం ఐడియాస్ ఇచ్చేదాన్ని మనం విష్ణుమూర్తి. అలాగే మన జీవితంలో కూడా నేను ఇలా చేస్తున్నాను గురుగారు, మరి ఏదో నాకు అర్థం కావట్లేదు అని మనకు డౌట్స్ వచ్చినా కూడా, శంకలు వచ్చినా ఎలా చేయాలి, ఏ మార్గాన వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు అవన్నీ దూరం చేసి ఎలా మనం ముందుకు సాగాలో అని మనల్ని పరిపాలించే గురువు. కాబట్టి ఆ సద్గురువుని మనము గురుర్ విష్ణు అంటాం. గురుర్ దేవో మహేశ్వర. శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే శివుడు విధ్వంసం చేస్తారు, సృష్టి ప్రళయానికి తీసుకెళ్లేది శివుడు. మరి మనల్ని నశింపజేస్తారా, మనల్ని చంపేస్తారా? కాదు. మనము ఆత్మస్వరూపులం, మనం ఎప్పుడూ చావము. మరి ఎవరిని చంపేస్తారు, నాశనం ఎవరు చేస్తారు అంటే ఆయన మన తల మీద చేయి పెట్టినప్పుడు మనలో ఉన్న షడరిపులు, కామము, క్రోధము, లోభము, మోహము, అజ్ఞానము, ఇలాంటి వాటిల్ని నశింపచేసి
మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే గురువు కాబట్టి గురుర్ దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ గురువు, ఆ సద్గురువులే పరబ్రహ్మ స్వరూపము. తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గురువులకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ సద్గురు దర్శనాన్ని చేయాలి, ప్రణామం చేయాలి, గుర్తు చేసుకోవాలి. మన భారతీయ సాంప్రదాయము రుణం గురించి మాట్లాడుతుంది. చాలామంది థ్యాంక్ యూ డే అని చేస్తూ ఉంటారు. అంటే ఎవరైతే మనకు సహాయం చేశారో ఆ రోజు అందరికీ థ్యాంక్ యూ చెప్పడము. బట్ మన సనాతన ధర్మంలో ఏదైతే ఈ గురు పౌర్ణిమ ఇలాంటి రోజులు ఉన్నాయో దట్ ఈజ్ ఈక్వల్ టు థ్యాంక్స్ డే. మనం ఆ రోజు మనకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు అందరినీ మనం గుర్తు చేసుకొని, నాకు ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళను థ్యాంక్స్ మనం చెప్పే విధానమే గురు పౌర్ణిమ. ఆ గురు పౌర్ణిమ రోజు మా గురువుగారిని కూడా నేను స్మరిస్తున్నాను. శిల్పా నుంచి శిల్పా దీది, శిల్పా అమ్మ దాకా వచ్చిన ఖచ్చితంగా ఆ శ్రేయస్సు మా సద్గురువులకి. అందరూ చూశారు. అయోధ్య రామ మందిరం రోజు మోదీ గారికి తీర్థం తాగిపిచ్చి ఎవరైతే ఆయన వ్రతాన్ని పూర్తి చేశారో అలాంటి సద్గురువులు స్వామి శ్రీ గోవిందదేవి గిరిజీ మహారాజ్ గారి నేను శిష్యురాల్ని. ఆయన గురించి ఖచ్చితంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన అంత పొజిషన్లోకి వచ్చారు, అంటే ట్రస్టీ, రామ మందిరానికి కోశాధ్యక్షుడిగా అయ్యారు. ఎలా అయ్యారు? చాలామందికి అనిపించింది ఎంతోమంది సాధువుల్లో ఎందుకు ఆయననే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, నేను మా గురువుగారిని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. దాదాపు 16 years నుంచి నేను దగ్గర నుంచి మా గురువుగారిని చూస్తున్నాను. మా గురువుగారికి ధర్మశ్రీ, గీతా పరివార్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి. దాదాపు 40 చోట్లలో వేరే వేరే ప్రాంతాల్లో గురుకులాలు, అంటే వేదాభ్యాసం చేసే గురుకులం కూడా మా గురువుగారు నడిపిస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్లో దాదాపు 100కు పైగా కంట్రీస్లో, దేశాల్లో గీతా కూడా ఆన్లైన్లో నేర్పించబడుతుంది మా గురుగారు ఆధ్వర్యంలో. ఆయన ఆ పొజిషన్లో వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక కారణం నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఏ రోజు కూడా సాధన మారలేదు. ఎప్పుడు కూడా సాధన చేయకుండా, దేవుడు పూజ చేయకుండా, అమ్మ గురువు వీళ్ళని పూజించకుండా ఒక్కరోజు కూడా పోలేదు. తర్వాత ప్రతి గురు పౌర్ణిమ రోజు మా గురువుగారు చేసే విశిష్ట కార్యం ఏంటంటే, ఆయన సంస్థలో వచ్చే ఏదైతే డొనేషన్ ఉందో ఆ సంపూర్ణ డొనేషన్ రాసుకొని ఒక్కొక్క రూపాయి అది మీరు చూడండి, గురు పౌర్ణిమ రోజు వస్తే మీకు కనిపిస్తున్నది. వచ్చిన తర్వాత ఎంత వచ్చింది, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టామో, ఎంత మిగిలింది అన్నది వ్యాసుల వారికి ఆయన అప్పు చెప్తారు. దాచిపెట్టలేదు. మొత్తం ఏది ఉన్నా కూడా చెప్పడం, అది చేసిన మా గురువుగారి కార్యము. ఈరోజు నేను ఏది ఉన్నా, రేపు ఏ మంచి పని చేసినా ఖచ్చితంగా ఆ శ్రేయస్సు మా గురువుగారికి పోతుంది. కాబట్టి మన జీవితంలో మన తల్లిదండ్రులు, మన గురువులు వీళ్ళు ఎప్పుడు వీళ్ళని మర్చిపోకూడదు. కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని పూజించే రోజు మాత్రమే గురు పౌర్ణిమ రోజు. అందరూ తమ తమ గురువు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లోనే వాళ్ళ పటాన్ని పెట్టుకొని తప్పకుండా పూజించండి. ఎందుకు అంటే ఏ శాస్త్రమైనా, ఏ విద్య అయినా కూడా కేవలం అభ్యాసంతో రాదు. గురు కృప ఏవహి కేవలం. గురు కృప ఉన్నప్పుడు మాత్రమే మనకు శాస్త్రాలు, జ్ఞానము ఏదైనా వస్తుంది. చాలామంది అనుకుంటారు సంస్కృతం వచ్చింది, ఇన్ని శ్లోకాలు వచ్చాయంటే ఒక గ్రంథం అర్థమైపోతుందని. కాదు, నేను నా అనుభవంతో చెప్తున్నాను. గురు కృప ఉంటే మాత్రమే ఆ దారులు మనకు ఓపెన్ అవుతాయి. ఆ శాస్త్రంలో ఉన్న యథార్థం మనకు అర్థమవుతుంది. కాబట్టి కేవలం చదవడం కాదు, కేవలం సాధన కాదు, గురువుగారు చెప్పిన మార్గంలో చేయాలి. గురువుగారిని పూజిస్తూ, గురువుగారిని ఆరాధిస్తూ చేసే సాధన మాత్రమే ఫలిస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా గురు పౌర్ణిమని తమ తమ గురువుల్ని పూజించి చక్కగా జరుపుకోండి. గురుభ్యో నమః.